నీ నడక, నీ నిలిచే స్థితి, నువ్వు కూర్చున్న స్థితి ఎక్కడా? చెడిపోయిన స్థలాల్లోనా, చెడ్డ సహవాసంలోనా, చెడ్డ అలవాట్లు కలిగిన వారి మధ్య? ఇది బుద్ధి లేని తరము. ఈనాడు విశ్వాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మనం విశ్వాసం అయిన తర్వాత లోకము యొక్క కళ్ళు విశ్వాసుల మీద ఉంటాయనే గ్రహింపు మనకు ఉండదా? మనం చేసే సహవాసము, మనం మాట్లాడే మాటలు, మనం నడిచే నడక, మనం ఉండే స్థలాలు అన్నీ చూస్తుంది లోకమని ఎరగదా? దానివల్ల దేవునికి నువ్వేం చేస్తున్నావు? దేవునికి మహిమ తెస్తున్నావా? దేవునికి ఘనత తెస్తున్నావా? లేదా దేవుని నామానికి అవమానం తెస్తున్నావా? నీ సంచారం ఎక్కడ? నీ నడక ఎక్కడ? నువ్వు ఎక్కడ నిలుస్తున్నావు? నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? ఇది బుద్ధి లేనితనం విశ్వాసంలో. కనుక ప్రియులారా, ఆ రీతిగా బుద్ధి లేని వారమై సంఘాలలో ఎంతో నష్టదాయకమైనటువంటి పరిస్థితులు తోటి సంఘానికి, సమాజానికి కలిగించే వారంగా ఉంటున్నాం. ఈ చెడ్డ సంగతులు మన జీవితాల్లో లేకుండా మనం చూసుకునేటువంటి వారంగా ఉండాలి.